యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా స్పెషల్ మార్క్ చూపించారు భాస్కర్ రావు. ఆలయ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. 14 నెలల ఆయన పాలనలో ఆలయం అద్భుతంగా వెలుగొందింది. యాదగిరిగుట్టను ప్రపంచ ప్రసిద్ధ టెంపుల్ గా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిది. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడంలో ఆయన చూపించిన శ్రద్ధ ఆయన పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. తాపడం విషయంలో ఖర్చు తగ్గించడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు భాస్కర్ రావు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత మరుగున పడిన అనేక సంప్రదాయాలకు పునరుజ్జీవం పోశారు భాస్కర్ రావు. భక్తులు ఉత్తర గోపురం ఎదుర కొబ్బరికాయలు కొట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంలో కుంకుమ బొట్టు, షటారీ ప్రసాదం పునరుద్ధరించారు. చిన్నపిల్లల తల్లులకు సౌకర్యవంతంగా గదులు ఏర్పాటు చేయించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజు తానే విధుల్లో పాల్గొని భక్తుల సంఖ్యను పెంచేలా కృషి చేశారు. ఆలయంలో వీఐపీల కంటే సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇచ్చారు భాస్కర్ రావు. భక్తులు పవిత్ర స్నానం చేసేందుకు విష్ణు పుష్కరిణి అభివృద్ధి చేయించారు. కొండపై విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు, ప్రసాద విక్రయాల్లో పారదర్శకతకు కృషి చేశారు. నిత్యం అన్న ప్రసాదం 600 నుంచి 1500 మందికి పెంచేలా చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో పాటు అవినీతిపై కఠినంగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచారు భాస్కర్ రావు.